మహోన్నతుడైన దేవునికి, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మన ఆసక్తి చూపిస్తున్న మీ అందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రపంచంలో ఏర్పడినటువంటి ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రభుత్వం విధించినటువంటి ఈ లాక్డౌన్ ఏదైతే ఉందో దాని విషయంలో మందిరంలో ప్రార్థనా కార్యక్రమాలు రద్దు చేయడం జరిగింది. మీకు ముందుగా ప్రకటించినట్టుగానే ఎవరి గృహాల్లో వాళ్ళు మన పరమ తండ్రిని జ్ఞాపకం చేసుకునేటటువంటి భాగ్యము ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినడానికి మరి సిద్ధపడి ఉండాలని, ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా ముందుగా నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రార్థించండి. దేవుని చిత్తమైతే త్వరగా ఈ ఉగ్రత నుండి మనం బయటపడి మనందరము క్షేమంగా ఉండి మనలను సజీవులుగా ఉంచినటువంటి దేవదేవుణ్ణి సంఘముగా కూడి ఒక కుటుంబంగా కలిసి మనందరం ఆరాధించే రోజుల కొరకు మనం బహుభారంగా ప్రార్థన చేద్దాం. మీరును ప్రార్థన చేయాలని ప్రత్యేకించి కోరుతూ ఉన్నాను. మరి రోజు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోవేలు గ్రంథములో అనేకమైన సంగతులు మనకి తెలియచేయబడుతూ ఉన్నాయి. యోవేలు గ్రంథం నుండి సంగతుల్ని మనం నేర్చుకోవడానికి ఈ సమయంలో ప్రయత్నం చేద్దాం. యోవేలు అనే మాటకి యెహోవాయే దేవుడు అని అర్థం. యోవేలు అనే మాటకి యెహోవాయే దేవుడు అని అర్థం. యోవేలు అనే పేరు కలిగినటువంటి వారు బైబిలు చరిత్రలో సుమారు 14 మంది వరకు కనబడతా ఉన్నారు. యోవేలు పెతుయేలు కుమారుడని గ్రంథంలో వ్రాయబడింది. ఈ యోవేలు ఇశ్రాయేలీయులకు అలాగే యోధా వారికి ప్రవచించినటువంటి ప్రవక్తగా మనకి చరిత్రలో కనబడతాడు. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు రాజ్యాన్ని యెహోవా పరిపాలిస్తున్న దినాల్లో యోధా రాజ్యాన్ని యోవాషు పరిపాలిస్తున్న దినాలలో ఇతను ప్రవక్తగాను యాజకునిగాను పనిచేసిన సందర్భాలు చరిత్రలో మనం గమనించగలం. దేవుడు యోవేలు ద్వారా తెలియజేసినటువంటి సందేశం ఏంటి అని అంటే, ఒక రోజున దేవునికి అవిధేయంగా బ్రతికే వారందరూ, దేవునికి శత్రువులుగా నడుచుకునే వారందరూ నశించిపోతారని, ఎవరైతే మారు మనసు పొంది విధేయతగా బ్రతుకుతారో, ఎవరైతే మారు మనసు పొంది నమ్మకంగా జీవిస్తారో వారు దీవించబడతారని ఈ గ్రంథంలో
దేవుడు తెలియచేసిన సందేశం. ప్రాముఖ్యంగా మనం ఆలోచించగలిగితే ఈ పుస్తకాన్ని 2 భాగాలుగా చేసి మాట్లాడటం జరుగుతూ ఉంది. ఒకటి, గతంలో జరిగినటువంటి తీర్పు, భవిష్యత్తులో జరగబోయే తీర్పు. ఈ 2 విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రంథం వ్రాయబడింది. దేవుడు తన సందేశాన్ని యూదా ప్రజలకు అందించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూడగలిగితే, పెతుయేలు కుమారుడైన యోవేలుకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెతుయేలు కుమారుడు అని గ్రంథం తెలియజేసింది. యోవేలు పెతుయేలు కుమారుడు. ఈ యోవేలు గ్రంథంలో 3వ వచనం నుండి మనం చదువుకోగలిగితే, 2, పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరము వారికి తెలియజేయుదురు. ఏంటా విషయం అనేది ఆలోచన చేస్తే, 4వ వచనంలో, గొంగళి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. 3-4 వచనాల్లో మాట్లాడుతున్న సంగతులు ఏంటి అని అంటే, పంటను గొంగళి పురుగులు తినేసాయి అని చెప్తున్నాడు. గొంగళి పురుగులు తినగా మిగిలినటువంటి దాన్ని మిడతలు తినివేసినట్లుగా, మిడతలు తినగా మిగిలినటువంటి వాటిని పసర పురుగులు తినివేసినట్టుగా, పసర పురుగులు తినివేసిన వాటిని చీడ పురుగులు తినివేసినట్టుగా మనం చూస్తాం. అంటే రావలసిన పంట చేతికి రాలేదు, రావాల్సిన పంట చేతికి రాలేదు. పంట చేతికి రావాలి. పంట చేతికి రాకుండా పురుగులు తినివేయటం దేవుని యొక్క శాపంగా మనం గుర్తించాలి. దేవుడు ముందుగానే తెలియజేశాడు. పురుగులు తినేయటం, మిడతలు తినేయటం, చెడ పురుగులు తినేయటం, పసర పురుగులు తినివేయటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క తీర్పును సూచిస్తూ ఉన్నాయి. లేక దేవుని యొక్క ఉగ్రతని, దేవుని యొక్క కోపాన్ని అవి మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండంలో కనుక మనం ఆలోచన చేయగలిగితే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో సంగతులు ఈ విధంగా వ్రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 38 నుంచి 45 వచనాల్లో విషయాలు ఎలా వ్రాయబడ్డాయి. విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకుని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందవు, ఎలయనగా మిడతలు దానిని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదువు గాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు, ఎలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతములలో ఉండును గాని తైలముతో తలనంటుకొనవు, నీ ఒలివ కాయలు రాలిపోవును. కుమారులను కుమార్తెలను కందువు గాని వారిని యొద్ద ఉండరు, వారు చెరపట్టబడదురు. మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొనును. నీ మధ్యనున్న పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చగను, నీవు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పించును గాని నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా ఉండువు. నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొనను. ఎలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు.
దేవుని మాట విననందుకు దేవుడు అనుగ్రహించిన శాపములేవి. దేవుని మాట వినటం ఆశీర్వాదం అని గ్రంథం చెప్తుంది. దేవుని మాట వినకపోవటం అనేది శాపమని దేవుని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. యోవేలు గ్రంథంలో మనం మాట్లాడుకున్నట్లుగా గొంగళ పురుగులు తినివేసిన దానిని మిడతలు తినివేయటం, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేయటం, పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేయటం దేవుని యొక్క శాపంగా మనం గుర్తించాలి. అదే విషయాన్ని క్రొత్త నిబంధనలో ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో విషయాలు ఈ విధంగా ప్రస్తావించబడ్డాయి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయంలో 3వ వచనం, ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చెను. భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్లు వాటికి బలం ఇయ్యబడెను. మళ్ళా 9వ వచనంలో కనుక మనం మాట్లాడితే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండినవి. తేళ్లతోకల వంటి. కాబట్టి 7వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకోగలిగితే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు ఈ విధంగా వ్రాయబడ్డాయి. ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి. స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కోరల వలె ఉండెను. ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తునట్టి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. కాబట్టి విషయం ఇది, దేవుని యొక్క ఉగ్రతకి, దేవుని యొక్క శాపానికి ఈ మిడతలు దృశ్య రూపకంలో మనం చూస్తూ ఉన్నాం. పంటను పురుగులు తినివేయటం అనేది దేవుని యొక్క శాపం. పంటలు పురుగులు తినివేయటానికి కలిగిన కారణం ఏంటనంటే మనుషులు దేవుని మాట వినడం లేదు. మనుష్యులు దేవుని మాటను పట్టించుకునే స్థితిలో లేరు. దేవుని మాట వినని పరిస్థితుల్లో, దేవునికి లోబడని పరిస్థితుల్లో దేవుడు తీసుకునే క్రమశిక్షణ చర్యగా మనం ఈ యొక్క శాపాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంకా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే యోవేలు గ్రంథంలో పంటను పురుగులు తినివేయటం దేవుని యొక్క శాపం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అనేకమైనటువంటి సంగతులు మహాదేవుడు తెలియచేస్తూ మీరు మారుమనసు పొందాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి దేవుడు చెప్పాలనుకున్న సంగతి ఏంటనంటే 6వ వచనంలో లేక 5వ వచనంలో, మత్తులారా మేలుకుని కన్నీరు విడవండి. ఇంత జరుగుతూ ఉంది. మత్తులారా మేలుకుని కన్నీరు విడవండి. ద్రాక్షరసము పానము చేయవారులారా రోదనం చేయండి. క్రొత్త ద్రాక్షరసము మీ నోటికి రాకుండా నాశనమాయను. పంట చేతికి రాకుండా పురుగులు తినివేయటం దేవుని యొక్క శాపానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. లెక్కలేని 6వ వచనం, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది. లెక్కలేని బలమైన జనాంగం నా దేశం మీదకి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తినీలుగా కొరికి ఉన్నవి. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి విషయాలు ఏంటనంటే పంట తినివేయబడటం దేవుని యొక్క శాపం. ఈ శాపం రావడానికి కారణం ప్రజలు దేవుని మాట వినకపోవటం, ప్రజలు దేవునికి లోబడకపోవటం, ప్రజల్లో దేవుని భయం లేకపోవటం అనేది ప్రాముఖ్యమైనటువంటి సంగతులుగా మనం ఈ పుస్తకంలో చూడగలుగుతా ఉన్నాం.
కాబట్టి దేవుడు ఈ పుస్తకంలో చెప్పాలనుకునే సందేశం ఏంటనంటే, 2వ అధ్యాయం 1వ వచనం చూడాలి. సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయననియు దేశ నివాసులందరూ వణుకుదురుగాక. యెహోవా దినము గురించి ప్రస్తావించి ఈ పుస్తకంలో రాయటం జరిగింది. యెహోవా దినము భయంకరమైన దినము. ఈ భయంకరమైనటువంటి దినము వారి మీదకి రాబోతుంది కనుక ఈ భయంకరమైనటువంటి దినాన్ని వారు తప్పించుకోవాలి అని అంటే, ఈ భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి వారు కాపాడబడాలి అని అంటే వారు ఏం చేయవలసిన అవసరం ఉందో 2వ అధ్యాయము 13వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. 12వ వచనంలో, ఇప్పుడైనను యెహోవా దినాన్ని గూర్చి దాని యొక్క భయంకరమైనటువంటి స్థితిని గూర్చి 11వ వచనంలో మాట్లాడుతూ, యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు, ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బలము గలది, యెహోవా దినము బహుభయంకరము, దానికి తాళగలవాడెవడు. యెహోవా దినము బహుభయంకరమైనటువంటి దినము అని చెప్పడం జరిగింది. మరి భయంకరమైనటువంటి దినమును బట్టి వాళ్ళు చేయవలసినటువంటి అవసరం ఏమిటో చెప్పాడు. వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం ఉందో దాని గురించి 12వ వచనంలో మాట్లాడాడు. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. పాత నిబంధన చరిత్రలో దేవుడు తన ఉగ్రతను గురించి మాట్లాడుతూ ఆ ఉగ్రత నుంచి బయటపడాలి అని అంటే ప్రజలు చేయాల్సినటువంటి పని ఏమిటో అనేది దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేయటం చూస్తూ ఉన్నాం. ఇప్పుడైనను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, కనీసం ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు అని అంటే ప్రజలు దేవునికి దూరంగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది. నా యొద్దకు రండి అని చెప్తున్నాడు అని అంటే దేవుని యొద్ద ప్రజలు లేరు, దేవుని నియమాల్లో ప్రజలు లేరు, దేవుని యొక్క ఆజ్ఞల్లో ప్రజలు లేరు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలిగే స్థితిలో ప్రజలు లేరు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగే స్థితిలో ప్రజలు లేరు. ప్రజలు అవిధేయత వల్ల దేవునికి దూరంగా బ్రతుకుతా ఉన్నారు. ప్రజలు అవిధేయత వల్ల దూరంగా బ్రతుకుతున్నారు కనుక, దేవునికి దూరంగా జీవిస్తున్నారు కనుక దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నా యొద్దకు రండి, తిరిగి నా యొద్దకు రండి. తిరిగి నా యొద్దకు రండి అనే సంగతిని దేవుడు తెలియచేయటం మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు తన ప్రజల విషయంలో కోరుకునేది ఏంటనంటే, శిక్షించటం దేవుని ఉద్దేశం కాదు. శిక్షించాలనేది, చంపేయాలనేది దేవుని ఉద్దేశం కాదు. శిక్ష ద్వారా మనుషులు తన యొద్దకు తిరిగి రావాలనేది దేవుని యొక్క ఉద్దేశం. శిక్ష పంపించడానికి గల కారణం ఏంటనంటే చంపాలన్నది కాదు, లేక వాళ్ళని నాశనం చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు, చంపేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు. కానీ దేవుడు పంపించిన శిక్ష ద్వారా మనుషులు దేవుని అర్థం చేసుకోవాలి. దేవుడు పంపించిన శిక్ష ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలు గుర్తించాలి. దేవుని యొక్క చిత్తాన్ని ప్రజలు గ్రహించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటనంటే, శిక్షించడం దేవుని చిత్తం కాదు. కొంతమంది శిక్షించబడితేనే కానీ మిగిలినటువంటి వారికి భయం రాదు కనుక క్రమశిక్షణా చర్యలో భాగంగానే దేవుడి శిక్షల్ని వాడుకోవటం అనేది మనం చూస్తా ఉంటాం. అంటే ఈ శిక్ష ద్వారా ప్రజల్లో మార్పు రావాలి.
దైవికమైన మార్పు రావాలి. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం ప్రజల్లో కలగాలి. దేవుని వైపు తిరగాలి అన్నంత భావన వాళ్ళల్లో కలిగించడానికి దేవుడు తీసుకున్నటువంటి ఒక క్రమశిక్షణ చర్యలు ఇవి. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నాకు దూరంగా బ్రతుకుతున్నారు, నాకు దూరంగా జీవిస్తున్నారు, నేనంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతున్నారు, నా వాక్యం అంటే ఏంటో తెలియకుండా బ్రతుకుతున్నారు, నా సన్నిధి అంటే ఏంటో తెలియకుండా మీరు బ్రతుకుతా ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కనీసం ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. మహోన్నతుడైనటువంటి దేవుడు తన ప్రజలు తనకు దూరంగా ఉన్న సందర్భంలో యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతూ తన ప్రజలకి ఈ పిలుపునివ్వటం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇంకా మాట్లాడుతూ ఏం చెప్పాడు అని అంటే, ఇదే యెహోవా వాక్కు, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి. దేవుని గురించి మాట్లాడుతూ దేవుడు ఎలాంటి వాడో చెప్పాడు. దేవుని మనస్సు ఎలాంటో చెప్పబడింది. దేవుని యొక్క గుణగణాలు ఎలాంటివో ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునయ్యుండి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, కరుణావాత్సల్యములు కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలిగిన వాడు, తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. కాబట్టి 13వ వచనంలో చెప్పిన విషయం ఏంటనంటే, దేవుడు ఎలాంటి వాడో చెప్పాడు. శిక్షించటం ఆయన ఉద్దేశంగా, శిక్షించటం ఆయన యొక్క చిత్తంగా. ఆయన ఎలాంటి వాడో చెప్పాడు. కరుణ గలవాడాయి, వాత్సల్యము ప్రేమ గలవాడాయి. ఇంకా చెప్పాడు శాంతమూర్తి, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు అని ఆయన గురించి లేఖనాలు వ్రాయబడ్డాయి. అనేకమైన సంగతులు తెలియజేయబడ్డాయి. ఆయన దీర్ఘశాంతుడని, కృపా సమృద్ధి గలవాడని, అలాగే ఆయన కరుణ ప్రేమామయుడని, ఇవన్నీ కూడా ఆయన గురించి మాట్లాడుతున్నటువంటి సంగతులు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే, తాను చేయనుద్దేశించిన కీడును చేయక, తాను చెయ్యాలనుకున్న కీడును కూడా తన ప్రజలు మారుమనసు పొందితే దాన్ని ఆపేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడు. కీడు చేయటం ఆయన ఉద్దేశం కాదు, తన ప్రజల్లో మార్పు రావాలనేది, తన ప్రజలు మారాలనేది, తన ప్రజలు మారుమనసు పొంది తన వైపు తిరగాలనేది దేవుని యొక్క ఉద్దేశం. తన ప్రజల్లో మార్పు చూడగలిగితే, తన ప్రజల్లో పశ్చాత్తాపం చూడగలిగితే, తన ప్రజల్లో దేవుని భయం చూడగలిగితే, తన ప్రజలు దేవునికి లోబట్టం మొదలు పెడితే దేవుడు చెయ్యాలనుకున్న కీడును కూడా ఆపేయగలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడని ఇక్కడ తెలియచేయడం జరిగింది. ఇక్కడ తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఏంటనంటే, ఇక్కడ అన్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని చెప్పాడు. ఇక్కడేం చెప్తున్నాడు అని అంటే 13వ వచనంలో, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. వస్త్రాలు చింపుకోవటం అనేది భౌతికమైన కార్యక్రమం, బయటికి కనబడే కార్యక్రమం. వస్త్రాలు చించుకోవటం ప్రజలకు కనబడే కార్యక్రమం. హృదయాన్ని చించుకోవటం, హృదయమును మెత్తన చేసుకోవటం, కఠిన హృదయాన్ని తీసివేసుకుని మెత్తన హృదయం కలిగి ఉండటం, లేకపోతే విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధికి చేరటం అనేది ప్రాముఖ్యమైన సంగతి. ఇక్కడ అంటున్నాడు, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి. ఆయన తట్టు తిరుగుడి. ఈ తిరగటం అనేది మారు మనసుకు సంబంధించిన పదం. ప్రజలు మారు మనసు పొందాలి, ప్రజల్లో ఉన్న చెడుతనాన్ని పోగొట్టుకోవాలి,
ప్రజలు ఏ లోపాల్లో బ్రతుకుతున్నారో, ప్రజలు ఏ లోపాల్లో జీవిస్తున్నారో, ఏ అతిక్రమాల్లో వెళుతున్నారో, ఏ బలహీనతల్లో ఉన్నారో, ఏ విధమైనటువంటి పాప రోగంతో మనుషులు వెళుతున్నారో, వీటన్నిటి నుండి మనుషులు దూరమై మారుమనసు పొందాల్సిన అవసరం ఉంటుంది. మారుమనసు పొందండి, మారుమనసు పొందండి. అలా మారుమనసు పొందగలిగితే 14వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఒకవేళ మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? కాబట్టి ఎక్కడంటే మీరు మారు మనసు పొందితే, మీరు దేవుని వైపు తిరగగలిగితే, చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపపడగలిగి దేవుని వైపు రాగలిగితే, దేవుని వైపు తిరగగలిగితే, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును, అలాగే ఆయన పంపించినటువంటి యేసుక్రీస్తును ఎవరైతే ఎరుగుతారో వారికి నిత్య జీవం అనుగ్రహించబడుతుందని క్రొత్త నిబంధన మనకు బోధిస్తాం. కాబట్టి ఇక్కడ గమనించగలిగితే, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగగలిగితే, మారు మనసు పొందగలిగితే, అద్వితీయ సత్యదేవుణ్ణి ఎరగగలిగితే వారికి లభించబోయే విషయం అంటున్నాడు, ఆయన పశ్చాత్తాపపడి, ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించింది. చేస్తానన్న కీడు చేయకుండా ఆగిపోతాడు. రప్పిస్తానన్న ఉగ్రత రప్పించకుండా ఆపేస్తాడు. తను చేయాలనుకున్న కీడు చేయకుండా వెనక్కి తీసుకుంటాడు. కారణం ఏంటనంటే, కీడు చేయటం, నాశనం చేయటం, తన ప్రజలను చంపేయటం దేవుని చిత్తం కాదు. తన ప్రజలు మారు మనసు పొందాలనేది దేవుని చిత్తం. ఇదే దీంట్లో ఎక్కువగా చర్చించబడిన విషయం. మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకంలో యోవేలు ద్వారా చెప్పిన సమాచారం, మారు మనసు పొందండి. మారు మనసు పొందితే శిక్షను కూడా ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వాడు, శాపాన్ని కూడా దీవెనగా మార్చగలిగిన వాడు, శాపాన్ని కూడా దీవెనగా మార్చగలిగిన వాడు. అదే ఈ గ్రంథంలో చెప్పబడుతున్నటువంటి మాట. కాబట్టి గమనించాల్సినటువంటి మాట ఏంటనంటే, ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంది. అన్ని దేశాల్లో ఇంచుమించుగా ఈ వైరస్ ఎఫెక్ట్ అయ్యి లక్షల కొలది ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు ఉన్నారు. వేల కొలది మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలామంది చనిపోయే ప్రమాదం ఉందని, ఇంకా చాలామంది దీని బారిన పడిపోయే ప్రమాదం ఉందని మరి పండితులైన వాళ్ళు మనకు తెలియచేయటం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే సుమారు నెల రోజులు కావస్తూ ఉంది. మరలా కొన్ని రోజులు లాక్డౌన్ పొడిగించడం కూడా జరిగింది. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన ఒక కార్యక్రమం. ఎవరూ నిర్లక్ష్యంగా ఉండొద్దు దయచేసి. ప్రతి ఒక్కరూ సీరియస్గా, బాధ్యతగా, వారు చెప్పారని లేకపోతే ఇంకెవరో చెప్పారని కాకుండా దీన్ని బాధ్యతగా తీసుకుని ఎవరికి వారు మన ప్రాణాలను కాపాడుకోవడం ముఖ్యమనేటటువంటి దాన్ని గమనించి, ఎవరి ప్రాణాలకు వారే బాధ్యులు కనుక ఎవరి ప్రాణం గురించి వారే ఆలోచన చేసుకుని తగు జాగ్రత్తలు పాటించి ప్రభుత్వం మనకు చూపిస్తున్నటువంటి ఆ నియమాల ప్రకారంగా మరి ఈ కరోనాను మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ కరోనా విషయంలో ఇప్పటికే అనేక మంది చనిపోయారు. ఇప్పటికి అనేక మంది ఆ వ్యాధి బారిన పడిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పటికీ అది ప్రబలమవుతూనే ఉంది.
మన దేశంలో కేసులు పెరుగుతున్నాయి, మన రాష్ట్రంలో కేసులు పెరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా అది మంచిది కాదు. ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా దీని నుండి మన ప్రాణాలను కాపాడుకునడానికి, మనల్ని, మన కుటుంబాలని, మన ప్రాణాలని కాపాడుకునడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ ఉగ్రత మన మీదకి వచ్చింది, ప్రపంచం యావత్తూ దీన్ని అనుభవిస్తూ ఉంది. మరి ప్రజలు దేవుని మాట వినకపోయిన సందర్భాల్లో ఇలాంటి వాటిని దేవుడు వాడుకుంటాడు అని మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క శిక్ష ఇది, దేవుని యొక్క శాపం ఇది. ఈ శాపము నుండి ప్రజలు బయటపడాలి అని అంటే యోవేలు గ్రంథంలో తన ప్రజలైనటువంటి వారికి పాత నిబంధనలో చెప్పినట్లుగా దాన్ని మనకు అప్లై చేసుకోగలిగితే ఒకటే సమాచారం, ఉగ్రత నుండి కాపాడబడాలంటే దేవుని మాట విందాం, మారు మనసు పొందుదాం, మన పాపాల విషయంలో ఏమన్నా పశ్చాత్తాపడదాం, దేవునికి భయపడదాం, దేవుని యొద్దకు వద్దాం, దేవుని దగ్గర ప్రార్థిద్దాం, దేవుణ్ణి అడుగుదాం. దేవుడు మనకున్నటువంటి ఈ ఉగ్రత నుండి తప్పించేటట్టుగా, ఆయన మనం మెప్పించేటట్టుగా బ్రతుకుదాం. కాబట్టి ఈ నా మాటలు శ్రద్ధగా ఆలకించండి, జాగ్రత్తగా వినండి, వాటిలో ఉన్న విషయాలు గ్రహించండి. నేను చెప్పిన సందేశం పాత నిబంధనలో యోవేలు ప్రవక్త ద్వారా యోధా ప్రజలకి దేవుడిచ్చిన సందేశం ఏంటంటే మారుమనసు పొందండి, మారుమనసు పొందండి, మారుమనసు పొందండి. మీరు మారుమనసు పొందితే, మీరు తిరిగి నా దగ్గరికి రాగలిగితే, మీరు పశ్చాత్తాపడి మీ హృదయాన్ని చించుకోగలిగితే, నేను చేస్తానన్న కీడు చేయకుండా ఆపేస్తాను అని దేవుడు చెప్పకనే చెప్పాడు. సేమ్ అదే విషయాన్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుని ప్రస్తుతం వచ్చినటువంటి ఈ ఉగ్రతలో నుండి, ప్రస్తుతం వచ్చినటువంటి ఈ ఇబ్బందుల నుండి మన ప్రాణాలను కాపాడుకోగలందులకై దేవుని మాట విందాం, దేవునికి లోబడదాం, మారు మనసు పొందుదాం, పశ్చాత్తాపడదాం, దేవుని సముఖంలో యథార్థ హృదయంతో దేవుని సన్నిధికి చేరదాం. ఈ ఉగ్రత నుండి కాపాడగలిగింది దేవుడు ఒక్కడే. ఆ దేవుని మీద ఆధారపడదాం. దేవుడు తప్పకుండా ఈ పరిస్థితులన్నిటి నుండి